త్వరలో జరగబోతున్న స్థానిక ఎన్నికలపై వైసీపీ అధినేత జగన్ దిశానిర్దేశం చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్ని ఆషామాషిగా తీసుకోవద్దని నేతలకు స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగనివ్వదని ఆరోపించిన జగన్ అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా నాయకుడు తమకు అండగా ఉన్నాడనే భరోసా కార్యకర్తలకు కల్పించాలని నేతలకు సూచించారు. చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఫేర్గా ఎన్నికలు జరగనివ్వడు అని చెప్పి ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలు. మొన్ననే మనం చూసినాం, ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఎంపీటీసీ ఎంపీపీలు ఎన్నికలు కానీ మున్సిపాలిటీలు కానీ జెడ్పీ చైర్మన్లు కానీ మన కళ్ళ ఎదుటే మనం అంతా చూసాం. మేయర్లు కానీ బలవంతంగా ఏ మాదిరిగా అధికార దుర్వినియోగం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా దౌర్జన్యం చేసి ప్రలోభాలు పెట్టి దౌర్జన్యం చేసి ఏ రకంగా ఎన్నికలు రిగ్ చేసే కార్యక్రమం చేస్తాడో మనం అంతా కూడా చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. నేను అందుకనే ఇక్కడ ఎన్నికల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కళ్ళం కూడా ఆషామాషిగా తీసుకోవాల్సిన ఎన్నిక కానే కావు. ఎక్కడైనా ఏ కాన్స్టిట్యున్సీలో అయినా కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కార్యకర్తల కోసం మనం నిలబడే ఎన్నిక ఈ ఎన్నికలు అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలకు ఎక్కడా ఆస్కారం ఉండకూడదని జగన్ స్పష్టం చేశారు. ఏదైనా నియోజకవర్గంలో ఏకగ్రీవాలు జరిగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి కోఆర్డినేటర్లకు పార్టీ టికెట్లు ఇవ్వబోమని హెచ్చరించారు. మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ, జడ్పీ చైర్మన్, మేయర్ పదవులకు బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దించాలని సూచించారు. ఎక్కడైనా కూడా మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనుల క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాను. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది పోటీ రిపోర్ట్లు తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలి. ఈ ఎన్నికలు మనం మన కార్యకర్తల కోసం గట్టిగా నిలబడితేనే కార్యకర్తలు మన ఎన్నికల్లో మన కోసం గట్టిగా నిలబడతారు అన్నది ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తన సిస్టంలోకి జీర్ణించుకోవాల్సిన అవసరం ఉన్న అంశం. కరెస్పాండెంట్ వసంత్తో మాట్లాడదాం లైవ్లో. వసంత్, ఎవరెవరు పాల్గొన్నారు ఈ మీటింగ్లో? వారికి ఎలాంటి సూచనలు చేశారు జగన్? సో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగినటువంటి ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటుగా నియోజకవర్గాల సమన్వయకర్తలు, అలాగే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి చాలా క్రిస్టల్ క్లియర్గా ఒక అంశాన్ని అయితే స్పష్టంగా చెప్పేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత ప్రాధాన్యతతో కూడుకుని అత్యంత కీలకమైనవి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగేటటువంటి అవకాశం ఇవ్వదు. వైసీపీ తరఫున అభ్యర్థులను బరిలో ఖచ్చితంగా నిలపాల్సిందే, పోరాడాల్సిందే, అభ్యర్థులకు అండగా నిలవాల్సిందే, క్యాడర్ను అండగా నిలవాల్సినట్టు కూడా స్పష్టం చేశారు. ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే ఎట్టి పరిస్థితులను ఆ నియోజకవర్గాల్లో ఇప్పటికే సమన్వయకర్తలుగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదంటూ కూడా తేల్చి చెప్పారు. అవసరమైతే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత అవసరమైతే తానే నివేదికలు తెప్పించుకొని ఎక్కడెక్కడ ఏకగ్రీవాలు అయ్యో పరిశీలించి ఆ అభ్యర్థులను పక్కన పెడతామంటూ కూడా జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా ఏపీలో ఇటీవల జరిగినటువంటి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు ఉప ఎన్నికలు ఏవైతే గతంలో జరిగాయో ఆ ఉప ఎన్నికలకు కూడా ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగకుండా కూటమి ప్రభుత్వమే అడ్డుకుంది. ప్రధానంగా ఆ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు అభ్యర్థులను కూడా పోటీలు నిలవకుండా చేసినటువంటి ఘటనలు చూశాం. కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిణామాలు, పరిస్థితులు ఆయా నియోజకవర్గాల్లో ఎలా ఉన్నా కూడా ఏకగ్రీవాలు జరగకుండా అడ్డుకోవాల్సిందే. ముఖ్యంగా అభ్యర్థులను బరిలో నిలపాల్సిందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల అమల్లో వైఫల్యం లాంటి అంశాలను ప్రజల్లో తీసుకొని వెళ్లడంతో పాటుగా 3 పార్టీలను ఎత్తులను చిత్తు చేసేలాగా
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులను బరిలో నిలపాల్సిందంటూ కూడా స్పష్టం చేశారు. ఇప్పటికే జరిగినటువంటి ఈ పరిణామాలు పరిస్థితులు అన్నింటినీ గమనించాలి. ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవాలు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. వాటిని అడ్డుకోవాలని కూడా సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ళడంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలాగా క్రియాశీలకంగా కీలకంగా పార్టీ నేతలందరూ కూడా వ్యవహరించాలని కూడా స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రజలకు తీసుకువెళ్లేందుకు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి స్పెషల్గా మానిటర్ చేస్తూ ఉన్నాము. అవసరమైతే ప్రతి నియోజకవర్గంలోనూ మీడియా సెల్, సోషల్ మీడియా సెల్ ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా ఎన్నికల కోసం ప్రత్యేకంగా స్ట్రాటజీస్ని అవలంబించాలి. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ళడంతో పాటుగా అభ్యర్థులకు అండగా నిలిచేలాగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలంటూ కూడా సూచించారు. అవసరమైతే తానే నేరుగా రంగంలో దిగి ఆయా నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులను సమీక్ష చేయడంతో పాటుగా ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ మొత్తాన్ని కూడా మానిటర్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. స్థానిక సంస్థల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏకగ్రీవాలు జరగడానికి వీల్లేదు. ఒకవేళ ఏకగ్రీవాలు జరిగితే మాత్రం ఉపేక్షించడం, ఆయా నియోజకవర్గాల్లో ఆ వారి స్థానంలో కొత్త అభ్యర్థులను బరిలో దింపుతాము, టికెట్ ఇచ్చే పరిస్థితి లేదంటూ కూడా తేల్చి చెప్పారు. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తన అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం తీవ్ర సంచలనంగా మారింది. పార్టీ నేతలు సైతం జగన్ చేసినటువంటి సూచనలకు అనుగుణంగానే ప్రస్తుతం కార్యాచరణ సిద్ధం చేసుకునేందుకైతే రెడీ అవుతున్నారు. రైట్ వసంత్.